ఫోటో కోసమే అంటున్నా, ఫోటో కోసమే. అది లైసెన్స్ ఎవరి పేరు మీద ఉంది, అది కూడా ఆవిడ ఫోటో ఉంది చూడండి, అది కూడా తీసుకోండి. నాకు ఫోన్ చేసినప్పుడు టాబ్లెట్ ఇచ్చిన రీఫండ్ చేస్తా పైసలు అని చెప్పి ఒక నిమిషం కెమెరా 100 రూపాయలకి 100 రూపాయలు రిఫండ్ ఇస్తాడంట. పాప పోతే పోని. ఏం పేరు అండి మీ పేరు? మీ పేరు ఏం పేరు? ఒక నిమిషం, మీ పేరు ఏం పేరు? లేదు కాల్ అయితే మాట్లాడరు అన్న. ఒక నిమిషం ఒక నిమిషం ఆవరి. మీ పేరు ఏం పేరు? మీరు ఇన్ఛార్జ్ ఇక్కడ? మీరు ఎందుకు ఇక్కడ ఎందుకు ఉన్నారు? మరి ఎగ్జిక్యూటివ్ ఫోన్ చేసినప్పుడు మా పాపకు ఒక టాబ్లెట్ బదులు ఇంకో టాబ్లెట్ ఇచ్చారు అని చెప్పినప్పుడు మీ రియాక్షన్ ఏంది? మీ రియాక్షన్ ఏంది? నేను ఏమంటున్నా, మీ రియాక్షన్ ఏంది అంటారు? కాల్ సెంటర్ పక్కన పెట్టారు, మీ రియాక్షన్ అంత ఇంప్రాపర్ గా ఒక టాబ్లెట్ ఎలా ఇస్తారు మీరు పేషెంట్స్? ఎలా ఇస్తారు? ఉండని ఎందుకంటే మీరు మీ మెడికల్ షాపులను కొన్ని దాంట్లో నమ్మనికి ఉండదు. ఎందుకంటే నేను మీడియాలో 5-6 ఏళ్ళ నుంచి ఎగుతున్నా కాబట్టి నాకు తెలుసు. విత్ మా తన ప్రూఫ్ లేదంటే మీరు మా మీద బట్టగలిసి మీదే చేస్తారు. నేను ఏమంటున్నా, 25 టాబ్లెట్ అది ఎంత? అది 25 mg అయితే 625 mg టాబ్లెట్ 25 mgకి 625 mg ఎలా ఇస్తారు? 100 రూపాయలు తీసుకొని వెళ్ళిపో, రిఫండ్ చేస్తాను అన్నది వేరే కాంబినేషన్ టాబ్లెట్ అన్న. ఏ కాంబినేషన్ అయినా 625 mg ఎట్లా ఇస్తారు? అంత ప్రాపర్ గా అంత నెగ్లిజెన్సీ ఎలా ఉంటారు మీరు అనేది నాకు చెప్పాలా మీరు? ఇది ఇమ్మీడియట్ గా 20-30 ఛానళ్ళకి వెళ్ళిపోతుంది. మీ జీవితాలు నాశనం అయిపోతే చెప్తున్నాను. మరి ఎట్లా ఇస్తారు? అంటే మీ జాబ్స్ కోసం చూసి పాప మిమ్మల్ని వదిలేస్తే పాప ఊరు నుంచి బతకనికి వచ్చాడని చెప్తున్నారా? రేపు మార్నింగ్ రండి, ఊరు నుంచి బతకనికి వచ్చారంట. మీ స్టోర్ లో అందరు మాక్సిమం ఉన్నారన్న. మీరు ఏమంటున్నారు సార్ అంటే, మీరు పాప వాళ్ళ? నేను డాడీని, వాళ్ళ ఫాదర్ ని. నేనే వచ్చి మెడిసిన్ తీసుకున్నా, వేరే ఉండే. ఆ రోజు వర్షం వస్తుంది, నేను హాస్పిటల్ పోయి వచ్చిన తర్వాత ఇచ్చిన తర్వాత కరెక్టే అని చదువుకోలేదన్న, 4th క్లాస్. ఇచ్చినావు కరెక్టేనా అంటే, అన్న ఓకే డోంట్ వరీ అన్నాడు. సరే నేను వెళ్ళిపోయి వేసుకున్నా అన్న. వేసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ ఇవాళ అదే ప్రాబ్లం. నేను మేడంకి మెసేజ్ చేశాను వాట్సాప్ లో. ఆమె ఫోన్ చేసింది. ఆమె ఫోన్ చేసి ఏమన్నదంటే, ఈ మెడిసిన్ వేసిన తర్వాత ప్రాబ్లం రాదు, ఈ మెడిసిన్ తర్వాత అసలు మెడిసిన్ ఉండదు అన్నది. అన్న తర్వాత నేను ఇక్కడ మైత్రి మెడికల్ షాప్ అని ఉంది మా ఫ్రెండ్ వాళ్ళది, ఆ సార్ వాళ్ళది. అక్కడికి వెళ్ళి అడిగితే మన దగ్గర లేదన్న, ఈ అపోలో ఫార్మసీలో చూపిస్తుంది అంటే, సరే ఇక్కడ చూపిస్తుంది కదా, ఇంతకుముందు కూడా నేను ఇక్కడనే తీసుకున్నాను, మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పర్సన్ ఉన్నది అని ఉండి, అన్న ఈ మెడిసిన్ మన దగ్గర కాదు, మన దగ్గర లేదంటే, అరే నేను పోయిన నెల తీసుకుపోయినా అని నేను అన్నా. ఏదో జిక్మికి అనిపించి నేను ఏమనిపించిన బిల్ తీయనగానే ఆయన భయపెట్టగానే బిల్ తీసి ఇచ్చాడు. ఆయన ఏం తప్పలేదు. బిల్ తీసి ఇచ్చిన తర్వాత చూస్తే నేను అప్పుడు బిల్ ని కంపేర్ చేసిన, 25 ఉంది, 625 ఉన్నది అని. ఆల్రెడీ నేను వేసేసిన. పాప తగ్గట్లేదు, హైరీ బైరీ చేయడం, స్కూల్ కి పోవడం లేదు, ఏం లేదు అసలు. దాని మీద పోలేదు. అరే మెడికల్ షాప్ అంటే వీళ్ళు చదువుకొని ఉంటారు, వాడు డిగ్రీ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. కరెక్ట్ ఇచ్చింది కానీ 2 సార్లు అడిగిన తర్వాత ఇచ్చేసిన తర్వాత కస్టమర్ కేర్ కి ఫోన్ చేస్తే కస్టమర్ కేర్ ఈయన కలిపిన తర్వాత ఈయన ఏమంటాడంటే, అన్న అది 100 రూపాయల 102 రూపాయలు ఉంటుంది, ఆ మెడిసిన్ నీకు రిఫండ్ ఇచ్చేస్తే తీసుకొని వెళ్ళిపోండి అన్న అన్నాడు. అన్న తర్వాత మేము ఇక వచ్చినాం. 8:20కి వచ్చిన వాళ్ళం అన్న. ఈయన వచ్చి ఒక 20 minutes ఫోన్ చేసి 9:30కి ఫోన్ చేసి నేను 8:20 అంటే ఏం చేయాలనుకుంటున్నా అంటే, ఇప్పుడు దీనికి ఏంటి అంటే నెక్స్ట్ స్టెప్ ఏంది? మీ జాబులు పోతే అనేది పక్కన పెట్టాలి. నెక్స్ట్ ఏంది? అది ఉంటాయా పోతాయా పొద్దుగాల వరకు ఇప్పుడు అర్ధగంటలు తెలిసిపోతుంది. కానీ నెక్స్ట్ ఏంది అంటే జరిగింది నెక్స్ట్ ఏంది? తప్పైతే అంటే ఏమైనా జరగడానికి జరుగుతుంది అన్న. ఆయన ఏమంటుండంటే, బతకడానికి వచ్చిన వాళ్ళు బిల్లు కొట్టడానికి వదిలేయండి వాళ్ళని పాపం అంట. అంటే మేము ఇక్కడ చచ్చిపోతే ఓకేనా? పాప పోతే ఏమైనా అయితే బతకడానికి వచ్చిన అంటే ఇక్కడ అందరూ నేను బతకనికనే వచ్చిన, అన్న బతకనికనే వచ్చిన, అన్న మేము ఇక్కడ పుట్టి పెరుగుండొచ్చు, మా నాయన లేనో పుట్టి అందరూ బతకడానికి కోసం అంటే బై మిస్టేక్ ఎట్లయితుంది అన్న? అపోలో ఫార్మసీ అంటే నమ్మకం కదా, ఎట్లయితుంది అంటున్నా. ఏమన్నా జరగరాంది జరిగితే ఎవరు దీనికి ఎవరు అంటున్నా? దీంట్లో ఇంకోటి ఏంటంటే 8:20, 8:30కి నేను వస్తే 10 minutes వరకు మేనేజర్ ఫోన్ చేయాలి. ఇప్పుడు ఫోన్ చేస్తా ఆయన పండుకున్నాడు అన్నాడు. ఫోన్ చేయండి అన్న, లేక నువ్వు చెప్పండి, నువ్వు చేస్తావని చేయండి. నేను తప్పుడు మెడిసిన్ ఎలా ఇస్తారు? 25 mgని 625 mg ఎలా కంపారిజన్? పెద్ద బాడీగా తట్టుకోవన్నా? చదువు రాదు.
క్వాలిఫైడ్, వీళ్ళకి యూనిఫామ్, ఐడి కార్డ్స్, సిస్టమ్. మన ఆఫీస్ పెట్టినా 9th క్లాస్ పోరగాలు ఇస్తారు మెడిసిన్. పోతే వాళ్ళకి తెలిసి ఇస్తారు, లేదంటే నమ్మకం పెట్టి వస్తే ఇట్లా చేస్తారు. ఎంత లౌడ్ స్పీకర్ పెట్టి ఇక్కడ అన్న పక్కనే నేను నన్ను ఒప్పుకోలేదు చూడండి. ఆయన బిల్డింగ్ మెడిసిన్ ఇచ్చిందన్న. బిల్డింగ్ వేసింది ఆయననే. ఇంకోటి ఆయన ఏమంటుండే తెలుసా, మేనేజర్ మీరు వెళ్ళి కేసు పెట్టుకోండి అన్న, మేము ఫర్దర్ ఇక్కడ వచ్చి మాట్లాడమని చేసుకుంటారట. స్పీకర్ పెట్టి ఇక్కడి అన్న నువ్వు అక్కడ ఎందుకు పోయి మాట్లాడుతున్నావు? ఇక్కడ మేనేజర్ ఫోన్ చేసి మేనేజర్కి ఫోన్ చేసి ఆయన అక్కడ ఆయన దూరంగా తీసుకుపోయి మాట్లాడుతా ఉన్నాడు. దీంట్లో తప్పు జరిగింది. తప్పు జరిగిన తర్వాత ఆయననేమో ఆయన మేనేజర్ ఏమో కేసు పెట్టుకోరు అంటున్నట. అంటే పేదల ప్రాణాలకు అపోలో ఫార్మసీలలో మరి ఏంది దీనికి న్యాయం ఎవరు చేయాలా? మేనేజర్లు ఏమో కేసు పెట్టుకోమంటాడు. అంటే పోలీస్ స్టేషన్ పోతే వీళ్ళు పైసలు ఇచ్చి మేనేజ్ చేయడానికి దేనికి మరి 100 రూపీస్ ఏం చేయాలి? అంటే రీఫండ్ 100 రూపాయల టాబ్లెట్ కదా, 100 రూపాయల టాబ్లెట్ ఇచ్చేస్తామని చెప్పేసి మాట్లాడడం. 100 రూపాయలు దానికి ఎందుకు సీన్ చేస్తున్నారు? దానికి పెద్ద సీన్ చేయడం ఏంది అన్ని మాటలు కూడా అపోలో ఫార్మసీ సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సరే అన్న మాట్లాడతాము, మీడియా మాట్లాడుతుందని చెప్పు. హలో అన్న, నమస్కారం అన్న. నేను మీడియా నుంచి, నా పేరు ఉదయ్, నేను మీడియా నుంచి మాట్లాడుతున్నా. ఆన్ కెమెరా ఉన్నారు మీరు. అంటే ఏంది అంటే మీరు కేసు పెట్టుకోండి అని డైలాగ్ వేసిరా మీరు? మీరు కస్టమర్ తోటి కేసు పెట్టుకోండి అని అన్నారా? ఏంటి అంటే ఆల్రెడీ మీతో మాట్లాడిరంట కదా వాళ్ళు. అంటే ఏంటి అంటే దీనికి సమస్యకు పరిష్కారం ఏంటని? రేపు మాట్లాడదామంటే ఇప్పుడు ఇమీడియట్ గా పాపకి ఏమన్నా అయింది? మీరు ఇచ్చినటువంటి టాబ్లెట్ ఈయన వేరే కాదు. అంటే మేనేజర్ గారికి ఫోన్ చేయమంటే మీకు చేశారండి. మేనేజర్ గారు కూడా అతను మేనేజర్ కాదు అసలు. ఆయన నేను మేనేజర్కి నేను చేస్తాను ఫోన్ సాయి మేనేజర్ గారికి ఫోన్ చేయమన్నారంట. మీదికి వెళ్ళి 100 రూపాయల టాబ్లెట్ కదా రీఫండ్ చేస్తామని చెప్పేసి అంటున్నారంట. ఏంటి అంటే ఒక 25 mg టాబ్లెట్ ఇవ్వాల్సినటువంటి ప్లేస్లో 625 mg టాబ్లెట్ ఇస్తే పరిస్థితి ఏంటి అంటే పాపకు సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్ ఎలా ఉంటాయి మీకు తెలుసు కదా. ఒకసారిగా 5 డోస్ తీసుకుంటాం. అదే అంటున్నా నేను, ఏమన్నా జరగరాని జరిగితే ఏంది అంటున్నా. అసలు మీరు అంటే మీ డెసిగ్నేషన్ ఏంటి సార్ దీంట్లో? మీరు మేనేజర్. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు దీని పరిస్థితి పరిష్కారం ఏం చేయాలి? దీనికి మీరు ఏం చెప్తారు దీనికి? కేసు పెట్టుకోండి అని చెప్పినటువంటి వ్యక్తి మీరా ఇంకొకరా? సార్ ఈ నెంబర్ 900 కొంచెం మాట్లాడండి. పేరు చెప్పండి ఆయన పేరు చెప్పండి. నేను చెప్పండి సార్. సార్ కాల్ చేసినట్టున్నారు సార్ మన దగ్గర. సార్ అసలు ఈయన మేనేజరు, ఆయన కూడా మేనేజరే. అయితే ఆయననేమో కేసు పెట్టుకోరండి, ఈయననేమో నాకు రేపు మార్నింగ్ మాట్లాడతాను. రేపు మార్నింగ్ మాట్లాడతా అంటే ఇప్పుడు 1000 రూపాయల మందులు తీసుకోపోతా ఉన్నా. రేపు మార్నింగ్ వరకు వీళ్ళు ఆగుతారా? చెప్పండి సార్. వాళ్ళని చెప్పండి. పేరెంట్ సమాధానం అడుగుతా ఉన్నాడు, అటు చెప్పండి సార్. ఇప్పుడు 1000 రూపాయలు 100 రూపాయలు టాబ్లెట్ తీసుకోపోతా నేను. రేపు ఇస్తా అంటే పైసలు ఆగుతారా? దానికి విషయం చెప్పమనంటే రేపు మాట్లాడదాం మనం. దానికి సమాధానం చెప్పమనండి. ఉద్దరు ఇవ్వమనండి. ఇక్కడ అందరికి జ్వరాలు దగ్గర అందరికి ఉన్నాయి కదా, అందరు 100 రూపాయలు మెడిసిన్ తీసుకోర్రి, రేపు వచ్చి ఇస్తామని చెప్పుర్రి. వీళ్ళు ఊకుంటారా? దానికి సమాధానం చెప్పమని నేను సపరేట్గా వెళ్ళిపోతా ఇక్కడి నుంచి. దీన్ని ఇష్యూయే చేయండి, నేను సపరేట్గా వెళ్ళిపోతా ఇక్కడి నుంచి. ఒక పేరెంట్గా ఆలోచించండి సార్, ఒక మేనేజర్ లెవెల్లో కాకుండా. అంటే మీ ఇంకొక మీ కొలీగు అలా కేసు పెట్టుకోండి మేము కేసులో మాట్లాడుతున్నాం అనేది ఎంతవరకు కరెక్ట్? అది అంటే సార్ మీరు అంటే మీ తరఫున టాబ్లెట్ ఇచ్చుడు ఓకే, అనుడు ఓకే, సారీ ఎప్పుడు ఓకే, రీఫండ్ చేస్తామనేది అన్ని మీ వర్షన్సే ఉన్నాయి సార్. ఇక్కడ పేరెంట్ వర్షన్లా సార్
నేను ఏమంటున్నా సరే ఆ వర్షన్ పక్కన పెట్టి పేరెంట్ వర్షన్లో ఏం ఒక మీరు పేరెంట్గా ఉంటే మీరు ఏం చేస్తారనేది మాకు ఆన్సర్ కావాలి. మీరేం చేస్తారు? ఒక పేరెంట్గా మీరే ఉన్నారు, మీకే జరిగింది, మీరు ఏం చేస్తారు? నేను పేరెంట్ కాదండి ఇంకా. సార్ 8:20కి ఇష్యూ అయింది సార్. మేము ఇక్కడికి వచ్చినాము, షటర్ క్లోజ్ చేసినాము. 11 అవుతుంది. 11 o'clock వరకు మీకు ఫోన్ చేయకుండా ఉంటే వీళ్ళది ఏందన్నట్టు దాని అర్థమైంది అంటే మేము సైలెంట్గానే మాట్లాడుతున్నాం సార్. ఏదైనా పలగొట్టి ఏదైనా ఇరగొట్టి మాట్లాడితే మీకు పిలుస్తారా? మరి మీరు మీ సార్ మీరు 2 అడిగాను సార్. ఒకటి చెప్తాను సార్ నేను ఒకటి చెప్తున్నాను సార్. వీళ్ళతోనే హ్యాండిల్ అయితేనేమో హ్యాండిల్ చేయాలి. 8:22 11 అవుతుంది సార్. ఎంత అవుతుంది సార్ టైం? ఎన్ని గంటలైంది సార్? 2 గంటలన్నర 2 గంటలన్నర నుంచి మీకు ఫోన్ చేయలేదు. నేను రెండు క్వశ్చన్స్ అడిగాను మిమ్మల్ని, రెండింటికి కూడా ఆన్సర్ చెప్పలేదు. వింటున్నారా? ఇప్పుడు అంటే మీరు రేపు మాట్లాడతారు, దానికి మీరు ఆన్సర్ ఇవ్వలేదు. ఇప్పుడు నా పాప పరిస్థితి ఏందన్నా దానికి రేపు అంటే ఇప్పుడు నా పాప చనిపోతుంది అనుకోండి సార్. కావద్దు, పైసలు పోతాయి. నేను ఒక మాట అంటున్నా సార్. మీరు మాట్లాడే కరెక్ట్ ఉన్నదా సార్? మీరు అట్లా కాదు సార్. మీరు మాట్లాడేది కరెక్టా మరి? సార్ నా దగ్గర ఫైళ్ళు ఉన్నాయి, నేను చూపిస్తా. 2 months నుంచి ఎన్ని హాస్పిటల్ తిరుగుతున్నాను. ఇక్కడ రిజల్ట్ వచ్చింది అనుకున్నా. ఆ మేడం ఏమంటుంది, మెడిసిన్ వేసిన తర్వాత రిజల్ట్ రావాలి, ఎందుకు రాలేదని ఆమె అంటది. నేను హఫీజ్పేట్లో నేను ఉంటా సార్. కొండాపూర్, మియాపూర్ మొత్తం వదిలేసి నేను తార్నకకు పోయినా సార్. నీ నెంబర్కి నేను ఇప్పుడు ఫైల్ పంపిస్తా సార్. రేపు వచ్చి కాదు సార్, నాకు ఇప్పుడే కావాలి. నాకు ఇప్పుడు కావాలి. ఎందుకంటే నేను అప్పుడే మెడిసిన్ తీసుకున్నా, అప్పుడే అమౌంట్ ఇచ్చిన అపోలో ఫార్మసీకి. నాకు ఇప్పుడే కావాలి. నాకు అమౌంట్ వద్దు సార్. నాకు అమౌంట్ వద్దు సార్. కాదు ఒకటి చెప్తున్నాను సార్. ట్రీట్మెంట్ నాకు వద్దు సార్. నా దగ్గర స్తోమత ఉంది. నాకు సార్ నేను చెప్తానండి. నా దగ్గర స్తోమత ఉంది సార్, నేను చేయించుకుంటా. నా దగ్గర స్తోమత ఉంది, నేను చేయించుకుంటా. నేను మీ దగ్గర అపోలో ఫార్మసీలో అప్పుడే మెడిసిన్ తీసుకున్నా, అప్పుడే పైసలు ఇచ్చిన. నాకు ఇప్పుడే వచ్చి మాట్లాడాలి మేనేజర్. 8:30 నుంచి వెళ్ళి 11 వరకు ఫోన్ చేయకపోవడం అది మీ వల్ల తప్పు, అది నా తప్పు కాదు. అంతేనా? మీరు ఇప్పుడు రండి, మాట్లాడిన తర్వాతనే కదులుతాం సార్. రైట్? ఓకే.